అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి కరోనా బారిన పడ్డారు. లాస్ వేగాస్ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనకు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అధ్యక్షుడికి స్వల్ప లక్షణాలు ఉన్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కర్నై జీన్ పియర్స్ వెల్లడించారు. డెలావేర్లోని తన నివాసంలో ఆయన ఐసోలేషన్లో ఉన్నారని, అక్కడి నుంచే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. లాస్ వేగాస్ లో బైడెన్ సభకు బాధ్యతలు చూస్తున్న యూనిడోస్ సీఈఓ జానెట్ ముర్గుయా అధ్యక్షుడు కరోనా బారిన పడడంతో సభ రద్దయినట్లు ప్రకటించారు. అధ్యక్షుడు ఆరోగ్య సమాచారాన్ని వైట్ హౌస్ ఎప్పటికప్పుడు వెల్లడిస్తుందని, ఐసోలేషన్ లో ఉన్నప్పటికీ ఆయన విధులను కొనసాగిస్తారని పియర్స్ తెలిపారు. బైడెన్ కు సాధారణ అనారోగ్యం, జలుబు, దగ్గుతో సహా ఎగువ శ్వాసకోశ లక్షణాలు ఉన్నట్లు అధ్యక్షుడి వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ కెవిన్ ఓ కానెర్ తెలిపారు. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయనకు యాంటీవైరల్ డ్రగ్ ఫ్యాక్స్లోవిడ్ సూచించామని, ఇప్పటికే మొదటి డోస్ తీసుకున్నారని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం లాస్ వేగాస్ లో యూనిడోస్ కార్యక్రమంలో బైడెన్ ప్రసంగించాల్సి ఉంది. అంతకుముందు లాస్ వేగాస్ లోని ఒరిజినల్ లిండో మైకోకాన్ రెస్టారెంట్ ను సందర్శించి అక్కడ ప్రజలతో సంభాషించారు. అధ్యక్షుడు తన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉంటారని, ఐసోలేషన్ లో వైద్యులు సిఫార్సు చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటారని వైట్ హౌస్ స్పష్టం చేసింది. మరోవైపు తనకు కరోనా నిర్ధారణ అయిన విషయాన్ని బైడెన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్న తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, తాను కోలుకోవాలంటూ సందేశం పంపిన అందరికీ ధన్యవాదాలని ట్వీట్ చేశారు. ఇంటి వద్ద నుంచే ప్రజల కోసం నా విధులు నిర్వహిస్తారని బైడెన్ వెల్లడించారు. బైడెన్ మంగళవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే అధ్యక్ష బరి నుంచి వైదొలగటం గురించి ఆలోచిస్తానని ప్రకటించారు. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన అనారోగ్యానికి గురి కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎనభై ఒక్కేళ్ల వయసున్న జో బైడెన్ తన మతిమరుపుతో తరచూ నవ్వుల పాలవుతూ ఉంటారు. పలు సభలు, సమావేశాల్లో ఆయన తడబాటు విమర్శలకు కారణమవుతోంది. దీంతో డెమోక్రటిక్ అభ్యర్థిత్వం నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నాయకులే డిమాండ్ చేస్తున్నారు. ఆ స్థానంలో ప్రస్తుతం ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ కు అప్పగించాలని కోరుతున్నారు. మరిప్పుడు కరోనా బారిన పడటంతో బైడెన్ అభ్యర్థిత్వం నుంచి వైదొలుగుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.